హాయ్! హలో అండి. నమస్తే. శ్రీ రంగోలి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజొచ్చి వ్లాగొచ్చి మార్సిర లక్ష్వరాలు అంటారు కదండీ! దాని గురించి. నేనైతే లక్ష్వరం ముందు రోజు బుధవారం నైట్ ఇట్లా ముగ్గు పెట్టుకుంటున్నానండి. అంటే అరౌండ్ 11:30 ఇలా అవుతుంది నేను ముగ్గు స్టార్ట్ చేసేసరికి. అంటే ఆ రోజు వెడ్నెస్‌డే రోజు కొంచెం నాన్ వెజ్ గట్రా తింటారు కదా ఇంట్లో. మా వారు, మా పిల్లలు తిన్నారు. సో, అలా అనేసి నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అన్నీ కంచాలన్నీ క్లీన్ చేసి నేను వాకిలి కడిగి ముగ్గు పెట్టేసరికి 11:30 ఇలా అయిందండి. అయితే మరి ఎలాగో ఒక్కదాన్ని బయట చీకట్లో ఉండడం ఎందుకని చెప్పి మా వారికి తోడుండమన్నాను. అలాగే వీడియో షూట్ చేశారు. సో, ఇట్లా బియ్యం నానేసి దాన్ని మిక్సీ పట్టి ఇలా ముగ్గు పెట్టడం అయితే జరుగుతుంది. మాకు తెలిసి మేము ఇలాగే పెట్టుకుంటాం. అంటే ముందు రోజు నైట్. కొంతమంది ఎర్లీ మార్నింగ్ గూడా పెడుతుంటారు. అయితే ఎర్లీ మార్నింగ్ అవ్వదు కదా! అంత త్వరగా పూజ కూడా 3:00 పెట్టాలి అంటే కష్టం. మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం అని నేను ముందు రోజే నైట్ ఇట్లా ముగ్గు పెట్టేశాను. వాకిట్లో అంటే ఇది మా ఎంట్రన్స్ అండి. ఇంకా వాకిలి ఉంది. అక్కడ గూడా ఇదిగోండి నేను ఇది వాకిట్లో అనమాట ఇలా పెట్టుకున్నాను. ఇలా ముగ్గులన్నీ పెట్టేశాక ఇంట్లో చిన్న చిన్న పనులుంటే అవి గూడా చేసి నేను పడుకునేసరికి 1 అయిందండి. మా చిన్న పాప అప్పుడే నేను ఇంట్లోకి వెళ్ళాను. లెగిసిపోయింది తను. తను లేవడంతో మళ్ళీ నాకు ఒక హాఫ్ అన్ అవర్ పని అంతా ఆగిపోయింది. తనకు పడుకోబెట్టి చిన్న చిన్న పనులు చేసి నేను పడుకునేసరికి 1 అయింది. ఆ తర్వాత వచ్చి ఎర్లీ మార్నింగ్ అనమాట. 3కే కొంతమంది దీపం పెట్టేస్తారండి వాకిట్లోని. నాకైతే మరి పాపతో అవ్వదు కదా! చిన్న పాప కదా తను. అనేసి నేను 3:30 ఇలా లేచి 4 కల్లా నేను స్నానం చేసుకొని వాకిట్లో దీపం అయితే పెట్టేసానండి. కొంచెం అన్నీ ఒంటరిగా చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా! అట్లా అన్నీ చేసేసరికి కొంచెం ఇబ్బందిగానే అయ్యింది ఈ ఇయరు. అయితే మా అత్త వాళ్ళకి ఉంది, మా అమ్మ వాళ్ళకి ఉంది ఈ పూజ అనేది. నేను ఎప్పుడు ఇండివిడ్యువల్‌గా అయితే చేయలేదండి. ఫస్ట్ టైం అనమాట ఇండివిడ్యువల్‌గా చేయడం. అయితే ఎలా చేయగలనో లేదో అనుకున్నాను. కాకపోతే చే చేసేసాను. బట్ ఏంటంటే ఇక్కడ మా పెద్ద పాపకి కొంచెం హెల్త్ బాలేదు. దానివల్ల నేను కొంచెం అప్సెట్ అయ్యాననమాట. కాకపోతే పర్వాలేదు. అంతా గూడా నీట్‌గా పూజ అంతా జరిగింది. అయితే పూజకు సంబంధించి ఏంటి, ఎలాగా అన్నది నేనిప్పుడు చెప్తానండి. ఆహ్, మార్నింగే 3:00కి లేచి తలస్నానం చేసుకొని వాకిట్లో కలశం పెట్టి దీపారాధన చేస్తారండి. దీనికి సంబంధించి వస్తువులు కొన్ని ఉంటాయి. అవి ముందు రోజే క్లీన్ చేసుకుంటారు. అంటే పీఠం అవన్నీ ఉంటాయి. బట్ నాకు అవి ఏవి లేవు. అత్తగారింట్లో ఉన్నాయి కాబట్టి నేను అవేం చేసుకోలేదు. అంటే నాకున్న దాంట్లో నేను చేసుకున్నాననమాట. దీనికి సంబంధించిన ఐటెమ్స్ ఏమైనా కావాలంటే పూరీలు దొరుకుతాయటండి. నాకు ఈ మధ్యనే తెలిసింది. సో, నేనైతే అవేం తెచ్చుకోలేదు. నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాం అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇట్లా వాకిట్లో తెల్లవారింటికి అయితే దీపారాధన అయిపోయిందండి. తర్వాత ఇంట్లోకొచ్చేసరికి అలానే అంటే ముందు దీపారాధన చేసేసాను. తర్వాత ఏవైతే నైవేద్యాలు పెట్టాలో అవన్నీ గూడా ప్రిపరేషన్ చేసుకున్నానండి. అవైతే నేను వీడియో షూట్ చేయలేదు. అవన్నీ అంటే మా వారు మా చిన్న పాపని చూసుకోవడంలో ఉండిపోయారు కొంచెం బిజీగా. నేనైతే ఏమి వీడియో షూట్ చేయలేదు. ఇదిగోండి పూజ అయితే ఇలా నేను పెట్టేసుకున్నాను. ఇట్లా అన్నీ గూడా అంటే పరమాన్నం, పెరుగన్నం, తర్వాత వడపప్పు, ప్రసాదం, పానకం, పులిహోర, బూర్లు, తర్వాత అన్నం, పప్పు, కూర అండి. ఇవన్నీ నాకు తెలిసి నేను పెట్టేసుకున్నాను. ఇంకా వేరేగా అంటే అమ్మవారికి ఇష్టమైన అంటే మా భాషలో అంటారండి మొండాలు అంటారు. బట్ అవి నేనైతే చేయలేదు. ఆవిరి బూర్లు అంటారు తెలుగులో అయితే. అవైతే నాకు ప్రాసెస్ చాలా ఎక్కువండి. గడ్డుండాలి. గడ్డితో అయితే అవి చేస్తారు. అంటే గడ్డిలో ఉడకబెడతారనమాట. నాకవంతా మరి కొంచెం ఇబ్బంది కదా! చిన్న పాప కదా! అని నేనేం చేయలేదు. నాకు తెలిసిన మట్టుగా నాకు ఏదైతే అనుకూలమైందో అవైతే నేను పెట్టి చేయించుకున్నానండి ఇలాగా. నా పూజ ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఏమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా లోటుపాట్లుంటే నాకు కామెంట్ చేయండి. అట్లానే ఈ పూజ ఎలా ఉంది? బావుందా లేదా అనేది కూడా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను.
తర్వాతొచ్చి దీనికోసం అనేసి పర్టిక్యులర్‌గా కొన్ని వస్తువులుండాయండి. అవైతే పర్టిక్యులర్‌గా పెట్టి చేస్తుంటారు ఉన్నవాళ్ళు. లేని వాళ్ళంటే మరి పూరి నుంచి కొనుక్కొని తెచ్చుకొని చేసుకుంటారంటండి. నేనైతే నెక్స్ట్ ఇయర్ అదే చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఒట్టిదైతే పెట్టకూడదంట. నేనైతే మా అక్కగారు చెప్పారు ఏంటంటే, ఆకు చెక్కలోని చెక్కలుంటాయి కదండీ రౌండ్‌గా. ఆ రౌండ్ చెక్కలు దొరికితే మాత్రం అవి తెచ్చి పెట్టి దానికి పూజ చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. సో, నేను అమ్మవారి యొక్క పాదాల దగ్గర చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వైట్‌గా. ఒక 5 తెచ్చి నేనైతే చేసుకున్నానండి పూజ అన్నది. ఎలా ఉందండి చెప్పండి? బావుందా? మనకిష్టమైనది ఏదైనా సరే మనకు తృప్తి కలిగేది ఏదైనా అంటే అది దేవుళ్ళ విషయంలో ఆనందం ఇచ్చేదేంటంటే ఇలా పూజ చేసుకోవడంలోనేనండి ఆనందం వస్తుంది. తర్వాత ఈవినింగ్ పూజంతా ఎత్తిపెట్టేసి అమ్మవారిని యథాస్థానంలో పెట్టేశాను. పెట్టేసి తర్వాతొచ్చి అమ్మ అమ్మవారికి ఎలాగో పూజ చేశాను కదా అని చెప్పి మా ఊరి అమ్మవార్లకి ముర్రట్లివ్వడం జరిగిందండి. అయితే 6 అమ్మవార్లకి ముర్రటిచ్చేశాను. అవి కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు. తర్వాత మా పాప, నేను, మా వారు బాబా టెంపుల్‌కెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇదిగోండి పాప చూసారా చక్కగా కూర్చొని ఆడుకుంటుందో. పెద్ద పాపకైతే బయటకి తీసుకెళ్ళలేదండి. హ్మ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.